హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ సంధ్య వేడ్ సూర్య పార్ట్ 24. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రి 11 గంటల సమయంలో మీనాక్షమ్మ పూజ గదిలో కూర్చొని ఎంతగానో దుఃఖిస్తూ ఉంది. ఈశ్వర, నా బిడ్డకు రేపు బలీయమైన ప్రాణగండం అని స్వామీజీ చెప్పారు. రేపటి రోజు దాటితేనే వాడికి ఉన్న దోషం తొలగినట్టు. వాడి జాతక దోష పరిహారం కోసం సంధ్యనిచ్చి పెళ్లి జరిపించాం. ఆమె అదృష్ట జాతకం వల్ల నా సూర్య ఈ ప్రమాదాన్ని తప్పించుకుంటున్నాడు. కానీ సూర్య జాతక దోషం కారణంగా సంధ్య మరణిస్తుందని స్వామీజీ చెప్పారు. అదే విధి. కానీ ఆమెపై నా బిడ్డ ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. ఆమె లేకపోతే వాడు ఉండడు. సంధ్య ప్రాణాలతో ఉన్నా సూర్య ఉండడు. ఆమె ఈ దుర్గడియల్లో మరణించక తప్పదు. రేపు సాయంత్రం 6 గంటల్లోపు సంధ్య సూర్యకి ఉన్న యమగండం కారణంగా మరణించి తీరాలి. లేదంటే సూర్య బలైపోతాడు. భగవాన్, నా కుమారుడు ఆమె లేకుండా బ్రతకలేడు. ఆమె కోసం తన సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. అలాంటిది ఆమె లేదంటే వాడెలా బ్రతుకుతాడో ఏంటో. ఏంటి పరీక్ష స్వామి? సంధ్య కోసం సూర్య, సూర్య కోసం సంధ్య బ్రతికి తీరాలి. లేదంటే ఆ తర్వాత జరగబోయేది ఆమె ఊహించలేకపోయింది. ఎంతగానో ఆవేదన పడుతూ దైవజపం చేస్తూ ఉండిపోయింది. స్వామీజీ రేపు జరగబోయే ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కాశీ నుండి శివరాధకుల్ని పిలిపించాడు. అమర్నాథ్, కేదార్నాథ్ నుండి 101 మంది అఘోరాలను రప్పించి మహామృత్యుంజయ హోమాన్ని జరిపించబోతున్నాడు. ఇప్పటికే 10 రోజులుగా ఆశ్రమంలో మహాచండీ హోమం జరుగుతుంది. సూర్య కోసం అతని శక్తి మీరా కష్టపడుతున్నాడు. సూర్యోదయంకి ముందుగా అందరూ హోమగుండాలు ఏర్పాటు చేయించి సిద్ధంగా ఉన్నారు. మరుసటి రోజు 6 గంటలకి మీనాక్షమ్మని ఆశ్రమంకి రమ్మని చెప్పాడు. రాత్రి 12 గంటల సమయంలో సూర్యకి భయంకరమైన పీడకల వచ్చింది. అతను నిద్రలో కలవరిస్తూ ఉన్నాడు. అతని ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. వద్దు సంధ్య, ఆగు అని గట్టిగా అరిచి లెగిసి కూర్చున్నాడు. సంధ్య కంగారుగా అతని దగ్గరకొచ్చి, సూర్య ఏమైంది? ఎందుకంతలా ఉలిక్కి లేచావు? అని ఆమె వైపు దీక్షగా చూసి, సంధ్య నువ్వు బానే ఉన్నావు కదా అని ఆమెను తడిమి చూశాడు. ఆమెకు అతని ప్రవర్తన అర్థం కాలేదు. ఏమైంది సూర్య? ఏదో పీడకల వచ్చినట్టుంది. ఉండు, మంచినీళ్లు తెస్తాను అని చెప్పి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది. అతను ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఆమె ఇచ్చిన నీళ్లు గబగబా తాగి కంట్రోల్ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఆమె సూర్యుని చూసి ఇప్పుడు బాగానే ఉంది కదా అని కంగారుగా అడిగింది. ఆ సంధ్య, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నాకు భయంకరమైన కల వచ్చింది. నీకేదో ప్రమాదం కలిగినట్టు అని తడబడుతూ చెప్పాడు. సంధ్య నవ్వుతూ, నాకేమవుతుంది చూడు, నేను బాగానే ఉన్నాను, ఓకేనా? అయినా ఇలాంటి కలలు నిజం కావు, ఇంక పడుకో అని సింపుల్గా చెప్పేసింది. కానీ సూర్య మనసు స్థిమితపడలేదు. సరే సంధ్య, నువ్వు పడుకో. నేను కొంచెం అలా లాన్లోకి వెళ్ళి కొంచెం రిలీఫ్ అయ్యి వచ్చి పడుకుంటా. ఇప్పుడు ఇంత రాత్రి వేళ? అబ్బా ప్లీజ్ పడుకో. నేను కాసేపు బయట గాలి పీల్చుకోవాలి, లేదంటే ఇంకా భయంగానే ఉంటుంది. ఇంక ఈ రాత్రి ఈ గదిలో నిద్రపోవడం నా వల్ల కాదు. లాన్లో కాసేపు ఉండి వచ్చి హాల్లో పడుకుంటా, ఓకేనా? సంధి ఇంకేం అనలేదు. అతను గబగబా బయటకు వచ్చేసి బయట లాన్లో చైర్లో కూర్చొని ఎంతగానో కంగారు పడుతున్నాడు. సంధ్య నేను ఆపుతున్న ఆగకుండా పరిగెడుతూ ఎత్తైన శిఖరంపై నుంచి దూకేసింది. ఏంటిదంతా? ఇంత భయంకరమైన కల అని చాలాసేపు ఆలోచించి అక్కడే నిద్రపోయాడు. ఉదయం మీనాక్షమ్మ తులసికోట దగ్గరకు వచ్చింది. అక్కడ మంచులో నిద్రపోతున్న సూర్యని చూసి, బాబు సూర్య అని తట్టి లేపింది. అతను కంగారుగా మేలుకొని తల్లిని చూసి, ఏమైంది మామ్ అని అడిగాడు. ఆవిడ, నేను అడగవలసింది నువ్వు అడుగుతున్నావేంటి బాబు? ఇక్కడ ఇంత మంచులో నిద్రపోతున్నావు? మామ్, నాకు నైట్ చాలా భయంకరమైన కల వచ్చింది. సంధ్య ఏదో కొండపై నుండి కింద ఉన్న నదిలోకి నేను ఎంత వద్దన్నా దూకేసినట్టు కల వచ్చింది. అతను అన్న మాటకి మీనాక్షమ్మకి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయింది. సూర్య చెప్తున్నాడు, మామ్ నేను చాలా భయపడ్డాను, తనకేం కాదు కదా? ఆవిడ తడబడుతూ, బాబు, సూర్య కొన్ని కలలు జరగబోయే పరిణామాలకి చిహ్నాలు.
ఇంకొన్ని కలలు మనల్ని ముందుగా హెచ్చరించేందుకు మార్గాలు. ఇంకొన్ని కలలు వాటికి పూర్తి విరుద్ధంగా చూపించే సాక్ష్యాలు. నువ్వు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు. మామ్, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. కానీ కలలో జరిగినవి నిజంగా జరగవు కదా? ఈ ఒక్కటి చెప్పు చాలు. ఆవిడ పంటి బిగువన బాధను దాచుకొని, జరగవు నాన్న. ఇంక నువ్వు ఆ కల కోసం ఆలోచించకు. నేను స్వామీజీ ఆశ్రమంకి వెళ్తాను. ఇవాళ నీ పేరు మీద హోమం జరుగుతుంది. సూరికి స్వామీజీ పేరు చెప్తే చిర్రెత్తుకొచ్చింది. మొహం మార్చుకొని ఓకే అని చెప్పి లోపలికి వెళ్లకుండా జాగింగ్ చేసేందుకు వెళ్ళిపోయాడు. మీనాక్షమ్మ అంతా భగవంతుని మీద భారం వేసి ఆశ్రమంకి బయలుదేరింది. సంధికి ఇవాళ గడిస్తే తన భార్య పదవి పోతుంది అని తెలుసు. ఆమె మనసు చాలా క్షోభను అనుభవిస్తుంది. సూర్య, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు నా కోసం ఎన్నో చేశావు. నీ హృదయంలో నాకు మంచి స్నేహితురాలిగా స్థానం ఇచ్చావు. ఈ జన్మకి ఇది చాలు అని కన్నీళ్లు తుడుచుకుంది. సూర్యకి ఇవాళ అస్సలు మంచి రోజు కాదు. తన జాతకం ప్రకారం ఇవాళ గడిస్తే తనకి ఇంకే దోషాలు ఉండవని, అతని క్షేమం కోసం శివాలయంలో 101 అంగప్రదక్షిణ చేసేందుకు మొక్కుకుంది. తొందరగా రెడీ అయ్యి పాపను తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పాపని ఆ అమ్మ వాళ్ళకి అప్పచెప్పి గుడికి బయలుదేరింది. గుడిలో కొందరు ఆడవాళ్ల సాయంతో అంగప్రదక్షిణ చేయడం మొదలుపెట్టింది. సూర్య ఇల్లు చేరేసరికి సంధ్య లేదు. శశి అక్కని అడిగితే తన గుడికి వెళ్ళిందని చెప్పింది. సూర్య అమ్మకు గుడిలోని తన మనసులో మాట ఉన్న ప్రేమ చెప్పేయాలని నిర్ణయించుకొని అతను కూడా రెడీ అయ్యి గుడికి బయలుదేరాడు. రవి, రోణ ఇద్దరు నిర్ణయించుకున్నారు ఇవాళ సంధ్యకి సూర్య నిజం చెప్పకపోతే వాళ్ళే జరిగిందంతా చెప్పేయాలని. అందుకే వాళ్ళు కూడా గుడికి బయలుదేరారు. సూర్య కొంత దూరం వెళ్ళాక అతని కారు ఆగిపోయింది. అతను కిందకి దిగి ఏమైందో చూశాడు. కానీ కారు ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు. కారుని తిట్టుకుంటూ వేరే కారు కోసం చూశాడు. లక్కీగా అటువైపు వెళ్తున్న వినయ్ సూర్యుని చూసి కారు ఆపాడు. సూర్య అతన్ని చూసి, థ్యాంక్ గాడ్ వినయ్, టైంకి కనిపించావు. నా కారు చెడిపోయింది. కొంచెం శివాలయం దగ్గర దించరా? అలాగే రా, కమాన్ అని కారులో ఎక్కించుకున్నాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక వినయ్ అడిగాడు, ఏంటి బాస్, మీరు గుడికి వెళ్తున్నారు? సూర్య నవ్వుతూ సంధ్య ఎక్కడుంది అని ఎంతో సంతోషంగా పొంగిపోతూ చెప్పాడు. వినయ్ నవ్వుతూ, మొత్తానికి ఆ వర్షంలో తడిచిన ఇన్సెంట్ మీ ఇద్దరిని బాగా కలిపిందన్నమాట అని చాలా క్యాజువల్గా అన్నాడు వినయ్. సూర్యకి అతను ఏమన్నాడో అర్థం కాలేదు. ఏంటి అని అర్థం కానట్టు క్వశ్చన్ చేశాడు. అదేరా, ఆ రోజు సంధ్యని దగ్గరికి వెళ్ళమని మీ అమ్మగారు నా చేత చెప్పించారు కదా. నిజానికి ఒక డాక్టర్గా నేను అలాంటి అబద్ధాలు చెప్పకూడదు. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తొలగించేందుకు ఆంటీ ఎంతగానో ఆరాటపడ్డారు. ఆమె బాధ చూసి వేరే దారి లేక సంధ్యకు ఒక అబద్ధం చెప్పి నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా అని అతని ధోరణిలో అతను వాగుతున్నాడు. సూర్యకు ఒక్కసారిగా ప్రాణం పోయినట్టయింది. కారాపు అని సీరియస్గా అన్నాడు. వినయ్ ఎందుకు అన్నట్టు చూశాడు. కారాపాడు. సూర్య కిందకి దిగుతూ వినయ్ కాలర్ పట్టుకుని బయటకు లాగేశాడు. అతని కారుకేసి నొక్కి, ఎంతో ఆవేశంగా ఏం వాగుతున్నావు, అసలేం జరిగిందని నిలదీశాడు. వినయ్ సూర్య ప్రవర్తనకి షాక్ అయ్యి, అదేరా, మీ అమ్మగారు నిన్ను సంధ్యని ఒక్కటి చేసేందుకు అబద్ధం చెప్పమన్నారు. అందుకే సంధ్యతో నువ్వు బ్రతకాలంటే నీలో వేడి పుట్టించాలి అని, అది నీ ఒక్కదాని వల్లే అవుతుందని, నిన్ను తనతో ఏకం చేసుకోవాలని అబద్ధం చెప్పాను అని దాచకుండా జరిగింది చెప్పాడు. సూర్యకు తల తిరిగిపోయింది. ఏంటి, సంధ్య నాలో కలిసిందా? అందుకే నాతో ఆమె అంత వింతగా ప్రవర్తించింది. ఒక్కసారిగా సూర్య శక్తిహీనుడైపోయాడు. అతనికి తన మీదే తనకి అసహ్యం వేసింది. నేను నాకు తెలియకుండానే సంధ్యని ఎంత బాధ పెట్టాను. నాలాంటి పాపాత్ముడు ఎక్కడా ఉండడు. ఓ నో, ఐఎమ్ సారీ సంధ్య. ఛీ, నువ్వు డాక్టర్వా? నిన్ను చూడ్డానికి అసహ్యం వేస్తుంది. ఒక నిస్సహాయ స్త్రీని అవకాశం కోసం మోసం చేయడం ఎంత దారుణం. సూర్య, సారీరా, మీ ఇద్దరిని ఆంటీ కలపాలని చెప్పి నా చేత సంధ్యకి అబద్ధం చెప్పించారు. కానీ ఇప్పటి వరకు నేనెందుకు ఈ విషయం చెప్పలేదు? సూర్య తల్లడిల్లిపోయాడు. ఓ గాడ్, నా సంధ్య నన్ను కాపాడటం కోసం ఎంత బాధను అనుభవించింది. నా మనసులో వేరొకరు ఉన్నారని తెలిసి ఇంత పెద్ద విషయం బయటకు చెప్పలేక, గుండెల్లో దాచుకోలేక ఎంత చిత్రవద అనుభవించింది. రే వినయ్, నువ్వు చెప్పే వరకు నీ సంధ్యతో తనువు పంచుకున్నట్టు తెలియనే తెలియదురా. వినయ్ సూర్యని చూసి బాధపడ్డాడు. ఐఎమ్ సారీ సూర్య. నీ లైఫ్ బాగుండాలని భార్యాభర్తల్ని ఒకటి చేసేందుకు మీ అమ్మగారు చెప్పమన్నట్టు చెప్పాను. కానీ
ఇంతవరకు అసలు విషయం నీకు చేయకపోవడం ఏంటి? సూర్యకి కూడా తల్లి ప్రవర్తన అర్థం కాలేదు. ఆవిడ వెంటనే నిలదీయాలని నిర్ణయించుకొని గుడికి వెళ్లకుండా ఆశ్రమంకి బయలుదేరాడు. సూర్య కారు నడుపుతున్నాడు. అతని చేతులు స్టీరింగ్ పై వణుకుతున్నాయి. సంధ్య ఎంతో వేదన పడిందో, అందుకే నాకు దూరంగా ఏదో నేరం చేసిన దానిలా భయపడుతూ ఉండేది. ఒక ఆడదానికి తనకు తానే మగవాడితో అతనికి తెలియకుండానే తనువును పంచుకోవడం అంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు. ఎంత పొరపాటు జరిగిపోయింది. సారీ సంధ్య. నాకు తెలియకుండా నీకెంతో అన్యాయం చేశాను. ఎంతో వేదనకి గురి చేశాను. నా పాపంకి నిష్కృతి లేదు అని ఎంతగానో తల్లడిల్లిపోయి ఆవేశంతో రగిలిపోతూ ఆశ్రమంకి చేరుకున్నాడు. సూర్య పరిస్థితి వినయ్ గమనిస్తూనే ఉన్నాడు. అతని వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఒక స్త్రీ ఫీలింగ్స్తో ఆడుకున్నాడు. ఆమె ఎంత సున్నితమైన మనస్తత్వం గలది. అలాంటి ఆమెను ఎంతగా బాధ పెట్టాను. ఆమె ఏమనుకుందో నా కారణంగా. భార్యాభర్తలు కలిసి జీవిస్తారనుకున్నాను, కానీ ఇలా ఇక్కడంతా తారుమారయ్యింది. ఆంటీ ఎందుకిలా వీళ్లతో ఆడుకున్నారు? అతనికి కూడా మీనాక్షమ్మ పథకం అర్థం కాలేదు. ఆమె స్వార్థం వెనక ఎంత దారుణమైన కోరిక ఉందో తెలిస్తే ఏమైపోతారు. సూర్యని కాపాడేందుకు సంధ్యని బలి తీసుకోవాలని ఆవిడ ఈ వివాహం జరిపించింది అని తెలిస్తే సూర్య పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయం వేసే పరిస్థితి. సూర్య మనసులో ఎన్నో ప్రశ్నలు, వేల అనుమానాలు. సంధ్య నాతో ఆ రోజు నాకు తెలియనే లేదు. ఓ గాడ్, ఎంత దారుణం! ఇంత ముఖ్యమైన విషయం అమ్మ నాటకంతో ఎందుకు ముడిపెట్టింది? అసలు సంధ్య నా గురించి ఏమనుకుందో? నన్ను తలచి హీనంగా అనుకుంటే నేను బ్రతికి అర్థం లేదు. అతనికి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎంతో ఆవేశంగా ఆశ్రమం చేరుకున్నాడు. వాళ్ళు కారు దిగి చూశారు. అక్కడంతా ఎంతో నిష్ఠగా పూజలు జరుగుతున్నాయి. ఎంతో మంది స్వామీజీలు హోమం చేస్తున్నారు. మరోవైపు శివలింగానికి భస్మార్చన చేస్తున్నారు. అందరూ వాస్తవాన్ని మరిచి ఊపిరి సలపనంత వేగంగా మంత్రాలు చదువుతూ యజ్ఞం చేయడం చూసి సూర్యకు ఒక్క క్షణం ఒళ్ళు జల్లుమంది. అతనికి అక్కడ ఉన్నవాళ్ళని ఇబ్బంది పెట్టాలనిపించలేదు. ఎంతో ఓపిక తెచ్చుకొని అతని తల్లి కోసం వెతికాడు. ఆవిడొక హోమగుండం ముందు కూర్చొని హోమ కార్యక్రమం చేస్తుంది. ఆవిడ్ని చూడగానే సూర్యలో ఆవేశం కట్టలు తెంచుకోసాగింది. ఆవేశంగా వెళ్ళి అమ్మ అని కోపంగా పిలిచాడు. అతని హఠాత్ రాకకి కాస్త కంగారు పడి, బాబు సూర్య, నువ్విక్కడికొచ్చావా? నమ్మలేకపోతున్నాను. రా బాబు, ఇలా వచ్చి పూజలో కూర్చో అని ఆశగా పిలిచింది. అతను తట్టుకోలేక ఇంక చాలు, ఎందుకు చేసావు ఈ పాపం? అతని ప్రశ్న ఆమెకు సూటిగా తగిలింది. ఏంటి బాబు, దేనికోసం అడుగుతున్నావు? అర్థం కానట్టు అడిగింది. సూర్యలో సహనం తగ్గుతుంది. నేను వర్షంలో తడిచినప్పుడు ఏం జరిగింది? అతని ప్రశ్నకు మీనాసమ్మ షాక్ అయినట్టు చూసింది. చెప్పు, ఏం జరిగింది? ఆవిడ తడబడుతూ ఏమీ జరగలేదు. నువ్వు కాస్త జ్వరం తెచ్చుకొని స్పృహ కోల్పోయావు, అంతే. అయినా ఇప్పుడెందుకు ఆ రోజు గురించి? అంతేనా? ఆ కారణం అడ్డు పెట్టుకుని సంధ్యని ఏం చేశావు? ఇన్నాళ్ళు నీ పూజలతో సంధ్యని శారీరకంగా హింసించావు. ఇప్పుడు ఆమె ఫీలింగ్స్తో ఆడుకొని మానసికంగా నరకం చూపించావు. ఎందుకు? నీకింత పాపం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పాపం సంధ్య. నన్ను చేసుకోవడమే ఆమెకు ఒక శాపంలా మారింది. ఛీ, నాలాంటి నష్టజాతకుడు ఎక్కడా ఉండడు. అతను తల బాదుకుంటున్నాడు. ఆవిడ కొడుకు ఆవేదన చూడలేక, సమాధానం చెప్పలేక తడబడుతూ అతన్ని పట్టుకోబోయింది. సూర్య, వద్దు, ముట్టుకోవద్దు అని ఆమె చేయిని దూరంగా విసిరికొట్టాడు. వినయ్ కూడా ఆవిడ వైపు కాస్త కోపంగా చూస్తున్నాడు. బాబు సూర్య, నన్ను క్షమించరా. నేను చేసిన నీ మంచి కోసమే చేస్తాను. ఈ అమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. సూర్యలో ఇంకో ఆక్రోశం ఎక్కువ అవుతుంది. ఎందుకు మామ్? సంధ్య ఏం పాపం చేసింది? ఆమెకింత పెద్ద శిక్ష వేశావు? నీకు 4 కూతుర్లున్నారు. మరి ఆమెలో ఏ ఒక్క కూతురు కనిపించలేదా? నీ మనసు అంతా కూడా బండలా మారిపోయిందా? నువ్వు చేసింది క్షమించరాని తప్పు. దానికి ఫలితం నాకు దక్కింది. నేనెప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు అనే గర్వంగా ఉండేవాణ్ణి. అలాంటి నా చేత నాకు తెలియకుండానే సంధ్యకు ద్రోహం చేయించావు. ఇంకా ఈ సూర్య ఎప్పటికీ సూర్యలా ఉండలేడు. నువ్వు నీ సూర్య ఆత్మాభిమానాన్ని చంపేశావు. ఇంకా సంధ్య మొహం నేను ఎలా చూడగలను? నువ్వు నీ కొడుకుని తలెత్తుకొనివ్వకుండా చేశావు. ఇంక నేను బ్రతికి ఉండడం అనవసరం. నా కారణంగా సంధ్యకి ఎప్పుడూ బాధలే అని తల్లిపై ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చి నేలపై ఒరిగాడు.
వీరేని సూర్యని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ అంతవరకు నిలబడి సూర్య ఆవేదనంతా విన్న స్వామీజీ మీనాక్షమ్మపై ఆగ్రహించారు. మీనాక్షమ్మ, నీకేం చెప్పాను? నీ కొడుకు కోడలు ఏకమయ్యేందుకు ఇద్దరు సమ్మతంగా ఉండాలి. వారిరువురు ప్రేమగా ఒక్కటవ్వాలి. ఎటువంటి మోసం మాయ జరగకూడదని మరీ చెప్పాను కదా. ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం వచ్చిందో. నీ తనయునికి తీరని శోకం మిగిలిచ్చావు. అతని మాట విని మీనాక్షమ్మ ఒక్కసారిగా భయపడిపోయింది. స్వామీజీ, నన్ను క్షమించండి. నాకు ఇంతకన్నా దారి కనిపించలేదు అని ఎంతగానో భయపడిపోయింది. స్వామీజీ తీవ్ర విరక్తిగా, ఇంక నా చేతిలో ఏమీ లేదు, మన చెయ్యి దాటిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవిడ ఆవేదన చూసి సూర్య విసిగిపోయి, ఆపండి, ఇదంతా మీ వల్ల జరిగింది. మా అమ్మలాంటి అమాయకుల్ని లేనిపోని మూఢనమ్మకాలతో మోసం చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారు. నేను ఇప్పుడే సంధ్య దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు జరిగింది క్షమాపణ కోరుతాను. ఆమెపై నాకున్న ప్రేమను చెప్పి ఆమెను నా భార్యగా స్వీకరిస్తాను. ఆమెను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా. మీ పూజలు జాతకాలు ఏం చేస్తాయో నేను చూస్తా అని ఆవేశంగా వెళ్ళిపోయాడు. అతని వెనకే వినయ్ కూడా వెళ్ళాడు. మీనాక్షమ్మ ఒక్కసారిగా జడిసిపోయి, స్వామీజీ, నా కొడుకు మాటలకి కోపం తెచ్చుకోకండి. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీనాక్షమ్మ, ఇప్పుడు నేను కోపం తెచ్చుకోవడం కాదు ముఖ్యం. నువ్వు చేసిన పని వల్ల వారిద్దరి జీవితాలను తారుమారు చేసింది. ఇప్పుడు సంధి జాతకం, సూర్య జాతకం ఒక్కటయ్యాయి. వారిరువురు పరిస్థితి ఒక్కటే. ఈరోజు యమగండం. సమయానికి ఏం జరుగుతుందో ఆ ఈశ్వరునికే తెలియాలి. ఇంకా మన చేతిలో ఏమీ లేదు. భగవంతునిపై భారం వేయడం తప్ప ఇంకేమీ చేయలేం. మీనాక్షమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సంధ్యను కలిసేందుకు రవి, రోనా గుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ సంధ్య కొంతమంది సహాయంతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది. ఆమె అవస్థ చూసి వారిద్దరి మనసు బరువెక్కింది. ఆమె మొక్కు పూర్తయ్యాక అక్కడి వాళ్ళ సాయంతో పైకి లేచి ఆమెకు ఎదురుగా నిలబడి ఉన్న రవి, రోనాలను చూసి, అన్నయ్య, మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. రవి ఆమెను చూసి, ఏంటమ్మా సంధ్య, ఈ మొక్కులు అవి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడానికి కాకపోతే? సంధ్య నవ్వి, ఇవాళ సూర్యకు మంచి రోజు కాదని అత్తయ్య చెప్పారు, అందుకే. ఇంకెన్నాళ్ళు? అయినా ఇంకెలాంటి పూజలు, వ్రతాలు నువ్వే చేయాలి రోనా. ఎందుకంటే సూర్యకి నువ్వంటే ఇష్టం. ఆ విషయం నీకు చెప్పలేక చాలా బాధపడుతున్నాడు. నిజానికి మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదు. నేను వెళ్ళిపోతాను. నువ్వు సూర్యుని చేసుకో. తను చాలా మంచోడు. ఆమె మాటలకి రోనా భరించలేనట్టు చెవులు మూసుకొని, ఇంక చాలు సంధ్య, నువ్వు అనుకున్నదంతా తప్పు. సూర్య మనసా వాచా నిన్నే ప్రేమిస్తున్నాడు. ఆయన పంచప్రాణాలు నువ్వే. ప్రతి క్షణం నీకోసమే ఆలాపన. నేను రవి గారిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మీ ఆశీర్వాదంతో మీ ఇద్దరి చేతుల మీదుగా మా పెళ్లి జరిపించుకోవాలని ఆశపడుతున్నాం. నాకు సూర్యగారు అన్నయ్యతో సమానం. నిన్ను అక్కయ్య అన్నప్పుడల్లా మనసులో లెంపలేసుకునేదాన్ని. సంధ్యకు అగ్గితో కొట్టినట్టయింది. ఆమె రవి వైపు అనుమానంగా చూసింది. రవి సంధ్యని చూసి, అవునమ్మా, సూర్య నిన్ను చూసిన మరుక్షణమే ప్రేమించడం మొదలుపెట్టాడు. వాడి మనసులో ఉన్నది చెప్పలేక చెప్తే నువ్వెక్కడ తనను అపార్థం చేసుకుంటావో అని తనలో తానే కుమిలిపోయేవాడు. నీ దగ్గర చెప్పిన ఒక్క అబద్ధం కారణంగా ఇన్ని రోజులుగా వేదన అనుభవిస్తున్నాడో నాకు తెలుసు. సంధ్య ఒక స్థానమై బిగుసుకుపోయింది. రవి ఇంకా ఆమె దగ్గర ఏమీ దాచకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆమెకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. చూడు సంధ్య, గతంలో నీ జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటి కారణంగా నీ జీవితం అయిపోయిందని, ఇంక నీకు ఎటువంటి ఆశలు ఉండకూడదని నీ చుట్టూ ఒక గిరి గీసుకొని బ్రతుకుతున్నావు. ఆ భగవంతుడు నీ జీవితంలో చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి సూర్యలాంటి మంచి ప్రేమించే భర్త నీకు వరంగా ఇచ్చాడు. నువ్వు సూర్యుని కాదనుకుంటే నీకన్నా మూర్ఖురాలు ఇంకొకరుండరు. ప్లీజ్ అర్థం చేసుకో. సూర్య నీపై చూపే ప్రేమ దేంతోనూ వెలకట్టలేనిది. నీకోసం తన సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అని అరుణ్ కోరిక ఏంటో చెప్పాడు. సంధ్య ఒళ్ళు జల్లుమంది. అవును సంధ్య, వాడు నీకోసం జైలుకు వెళ్ళాడు. నువ్వు బాగోవాలని తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అలా ప్రేమించేవాణ్ణి నువ్వెన్ని జన్మలెత్తినా పొందలేవు. నీ కూతురు తన రక్తం పంచుకు పుట్టకపోయినా సూర్య తన రక్తమిచ్చి బ్రతికించి ఆమెను పునర్జన్మనిచ్చి పాపకి తండ్రి అయ్యాడు. వాడిన్నేళ్లుగా నీపై చూపే ప్రేమని కేవలం స్నేహం అనుకుని భ్రమలో బ్రతికేస్తూ ఉన్నావు. ఇకనైనా కళ్ళు తెరువు అని రవి నిట్టూర్చి సంధ్య వైపు చూసి, చూడు సంధ్య, నేను చెప్పేది ఒక్కటి. నా స్నేహితుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు.
వాడిని కాదని క్షమించరా నేరం చేయకు. వాడి చేయి పట్టుకో. జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలని ఇద్దరూ ఒకేసారి అన్నారు. మీ ఇద్దరి కలయికే మా జీవితానికి మార్గం. నీకు చెప్పాల్సిందంతా చెప్పాం. ఇక నీ కర్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సంధ్యకు ఒక్కసారిగా కోటి కాంతులు వెలిగినట్టు అయిపోయింది. ఎంతో ఆనందం పొందింది. నా సూర్య నన్నే ప్రేమిస్తున్నాడు అంటే నేను తనతో ఆ రోజు గడిపింది తప్పు కాదు, పాపం కాదు. నేను సూర్య భార్యను. నా సూర్య మనసు, తనువు నాకే సొంతం. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఒక్కసారిగా సంతోషం దుఃఖంగా బయటకొస్తుంది. సూర్య ఐ లవ్ యూ అని మదిలోనే చెప్పుకుంటూ పొంగిపోయింది. సూర్య గుడికొచ్చి చూశాడు. అతనికి సంధ్య ఎక్కడా కనిపించలేదు. ఆమె కోసం ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సంధ్యకు బదులు గుడి పూజారెత్తి హలో ఎవరు అన్నాడు. సూర్య అవతల ఎవరో అర్థం కాక సంధ్య ఫోన్ మీ దగ్గర, ఎవరు మీరు అని అడిగాడు. అందుకతను మీరు సూర్యనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను ఈ గుడి పూజారిని. మీరెక్కడున్నారు? ఒకసారి ధ్వజస్తంభం దగ్గరికి రండి అని పిలిచాడు. సూర్య వినయ్ వైపు చూసి ఎవరో ఫోన్ తీశారు పదా అని చెప్పి ఆయన రమ్మన్న దగ్గరికి వెళ్లారు. అక్కడ తన కోసం పూజారి గారు ఎదురు చూస్తూ ఉన్నారు. సూర్య అతన్ని చూసి నా భార్య ఫోన్ మీ దగ్గర అని డౌట్గా అడిగాడు. అందుకతను బాబు మీరు వస్తారని సంధ్య లెటర్ ఇమ్మన్నారు, ఇదిగోండి అని ఆమె ఇచ్చిన లెటర్ ఫోన్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయాడు. సూర్యకి ఎందుకో భయం కలిగింది. సంధ్య లెటర్ రాయడం ఏంటి అని. ఆమె ఏం రాసిందో అని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. సూర్య, నేను నీ సంధ్యని. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఇప్పుడే తెలిసింది. నేనెంత సంబరపడిపోయానో మాటల్లో చెప్పలేను. నా ఆనందానికి అవధులు లేవు. నిజానికి నాకు కూడా నువ్వంటే ప్రాణం సూర్య. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. అందుకే నీ కోసం చచ్చిపోతున్నాను. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. వణుకుతున్న చేతులతో మిగిలింది చదువుతున్నాడు. అవును సూర్య, నీకోసం చచ్చిపోతున్నాను. మన జాతకంలో ఎవరు ఒక్కరే బ్రతకాలి. నిన్న అత్తయ్య పూజ గదిలో ఏడుస్తూ దేవుడితో మొరపెట్టుకోవడం విన్నాను. ఇవాళ 6 లోపు నేను మరణించాలి. లేదంటే నా సూర్యకి ప్రమాదం. అదెలా జరుగుతుంది నేనుండగా? నీకేమైనా కానిస్తానా? నా ప్రాణాలు అడ్డేసైనా బ్రతికించుకోను. అందుకే సూర్య, నేను మరణించబోతున్నాను. నువ్వు మన పాపని నా కన్నా బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. నేను పోయాక ఒంటరిగా ఉండిపోకు. మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. నాకు అవకాశం ఉంటే నీతో కలిసి బ్రతకాలనుంది. కానీ ఈ జన్మకి నీతో కొన్ని జ్ఞాపకాలు తప్ప నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం ఇవ్వలేదా భగవంతుడు? మళ్ళీ జన్మ ఉంటే నీకే భార్యగా పుడతాను. మన మొదటి మాటలు లెటర్తోనే మొదలయ్యాయి. ఇప్పుడు చివరి మాటలు కూడా లెటర్తోనే ముగిస్తున్నాయి. ఇంకోసారి సూర్య, ఐ లవ్ యూ. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు క్షమించు. ఇట్లు నీ సంధ్య. ఒక్కసారిగా సూర్య పిచ్చివాడిలా అయిపోయిపోయాడు. నో అని గట్టిగా అరిచి కింద పడిపోయాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక వినయ్ సూర్య అంతలా బాధపడ్డానికి కారణమైన లెటర్ తీసుకొని చదివాడు. అతను కూడా షాక్ అయి బిగుసుకుపోయాడు. సూర్య ఒక్కసారిగా సంధ్య ఎక్కడున్నావు అని బిగ్గరగా అరిచి వినయ్ని పట్టుకొని విలపిస్తున్నాడు. రే వినయ్, సంధ్యరా, నా సంధ్యరా, నా కోసం చచ్చిపోతా అని పిచ్చిదానిలా లెటర్ రాసి ఎక్కడికో వెళ్ళిపోయింది. తను లేకపోతే నేను బ్రతుకుతానా అని భయపడిపోతూ ఏం చేయాలో అర్థం కాక విలువెల్లాడిపోతూ చుట్టూ వెతికాడు. ఆమె జాడ ఎక్కడా తెలియలేదు. వినయ్ రవికి కాల్ చేసి జరిగింది చెప్పాడు. సూర్య ప్రాణాలు సగానికి పైనే పోయాయి. ఆమెకేమైనా జరిగితే మరుక్షణం అతని ప్రాణాలు వదిలేస్తాడు. అతను ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడ పూజారి వచ్చి అతనిపై నీళ్లు చల్లి తీర్థం పట్టి లేపాడు. సూర్య నుదుటిపై బొట్టు పెట్టి ఏమైంది బాబు, ఎందుకు విచారం? నీకు భగవంతుడు తప్పక దారి చూపెడతాడు. అతన్ని వేడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సూర్య శివలింగం వైపు విరక్తిగా చూస్తూ అలాగే ఒక్కసారిగా స్థిరంగా అయిపోయి ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ అయ్యి గుడి బయటకు పరుగు తీశాడు. అతని వెనకే వినయ్ కూడా పరుగు పెట్టాడు. రవి ఇంట్లో వాళ్ళందరికీ విషయం చెప్పి సూర్యకి ఫోన్ చేశాడు. సూర్యలో భయం పోయి ఒక రకమైన తెగింపు వచ్చింది. రవి, నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు ఆ అడ్రస్ నోట్ చేసుకో. అక్కడికి అంబులెన్స్ తీసుకురా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు అని వినయ్ని ఎక్కించుకొని కారు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతనిలో భయం కనిపించలేదు. ఒక్కటే నిర్ణయించుకున్నాడు. భగవంతుడు ఉన్నది నిజమైతే ఆ దైవం నాకు ముందు రోజు కలలో చూపించిన ప్రదేశంలో సంధ్య ఉంటుందని నిర్ధారించుకొని బయలుదేరాడు. మరి అక్కడికి వెళ్ళాక ఏం జరగబోతుంది? సూర్యకి కానీ సంధ్య కానీ ఏమన్నా జరుగుతుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో.
మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.